మన ఆధునిక ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒకటి చేంజ్ అవుతానే ఉంటుంది. 2G పోయింది, 3G పోయింది, 4G పోయింది, 5G ఇప్పుడు నడుస్తుంది, తొందరలో 6G కూడా వస్తుంది. కానీ ఒక్కటి మారట్లేదు. ఏంటో తెలుసా మీకు? అది మనం ఆనందం కోసం ఎదురు చూసే ఆ ప్రవృత్తి ఉంది చూడండి, అది ఎప్పటికీ మారదు. ఎందుకు మారదు అనుకుంటున్నారు? మనం ఎప్పుడు పొద్దున్న లేవగానే ఎవరన్నా దేవుడా ప్లీజ్ దేవుడా నాకు ఈరోజు ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలి నేను అనుకున్నారు ఎవరన్నా పొద్దున్న లేసి? ఏ రోజు అనుకుంటారా మీరు? అనుకోరు, ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. ఎందుకంటే మనకు పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఏం కావాలి? ఆనందం. మరి ఎక్కడ దొరుకుతుంది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం కోసం మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు మీరు గులాబ్ జామున్ ఉందనుకోండి, గులాబ్ జామ్ తింటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా, కారంగా ఉంటుంది? ఇది ఒక్కటి చెప్పండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. గులాబ్ జామ్ తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా? చెకోడీలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయా, కారంగా ఉంటాయా? కారంగా ఉంటాయా? ఇది ఎలా తెలుస్తుంది మీకు? ఎందుకంటే మీరు దాన్ని టేస్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక వంట పేరు చెప్తాను, అది తీయగా ఉందా, కారంగా ఉందా చెప్పండి. చికోరా ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా చికోరా? అది తినలేదు కాబట్టి మీకు తెలియదు. మరి మీరు ఆనందం కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఈ ఆనందం ఇలానే ఉంటుంది అని మీకు తెలుసు కాబట్టి, ఆ ఆనందం దొరకలేదు కాబట్టి ఇంకెక్కడో ఉంది ఆనందం అని ఎదురు చూస్తున్నారు. ఆ ఆనందం ఎక్కడ రుచి చూసారో తెలుసా మీరు? ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుని దగ్గర రుచి చూసి వచ్చారు, దానికోసం వెతుకుతున్నారు.